అందుకని బైబిల్లో వ్రాయబడ్డది, ఆయన మీకు దొరికినప్పుడే ఆయనని మీరు వెదకండి. కాబట్టి ఆయన ఎక్కడుంటాడో తెలుసుకోవాలి ముందు. నేను ఎప్పుడైనా సమయం దొరికితే మన బిషప్ అయ్య గారితో సమయాన్ని గడపాలని ఆశపడితే డైరెక్ట్గా రాను, ముందు ఫోన్ చేస్తాను. అయ్యగారు ఎక్కడ ఉన్నారండి అని అడుగుతాను. నేను ఇంటి దగ్గరే ఉన్నాను అన్నారనుకో, అయ్యా మీ దగ్గరికి వస్తాను, కొంత సమయం మీతో గడుపుతాను అంటే, రా ప్రకాష్ అంటారు. నేను కనుక్కోకుండా నేను వచ్చేసాననుకో, ఆయన ఇక్కడ లేకపోతే నా శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది, నా ప్రయాస వ్యర్థమైపోతుంది. కాబట్టి నేను ఆ బిషప్ అయ్య గారిని కలవాలంటే ముందు ఆయన ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకోవాలి. కాబట్టి ఇది నాన్న క్రైస్తవ సమాజం, బయట వారి సంగతి నాకు అనవసరం, కానీ క్రైస్తవ సమాజం యేసు ఎక్కడ ఉంటాడో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ముందుకు వెళుతుంటే బాధ అనిపిస్తుంది. ఏమనుకోవద్దే, నేను ఈ మాట చెప్తున్నాను. ఒక రోజున ఒక పల్లెటూరులో ఒక ఆయన చనిపోయాడట. సమాధి పీటలు దొరకవు కదా. బిషప్ అయ్య గారికి ఫోన్ చేస్తే, అయ్యా ఇలాగ ఉంది అంటే, మా దగ్గర పెట్టెలు ఉన్నాయి పట్టుకెళ్ళు అన్నాడట. నాలంటాడు కంగారుగా వచ్చేసి పెట్టి తీసుకున్నాడు. రోడ్డు మీదకి వెళ్తే ఎవడో బస్సు ఆపట్లేదు, ఎవడో ఆటో ఆపట్ల. దేని చూసి? సమాధి పెట్టి, మామూలు పెట్టి కాదు, సమాధి పెట్టి చూసి. మొత్తానికి ఎవడో ఒక వ్యాన్ ఆపాడు. వ్యాన్ ఆపితే, ఏట్రా బాబు అంటే, పలానా చోటకి వెళ్ళాలయ్యా, ఈ పెట్టి పట్టుకెళ్ళాలంటే, సర్లే వెనకాల ఎక్కించుకో అన్నాడు. పెట్టి ఎక్కించాడు, సమాధి పెట్టి. వ్యాన్ వెళుతుంది. కొద్ది ముందుకు వెళ్ళేదాడికి చినుకులు పడుతున్నాయంట. చినుకులు పడుతుంటే ఈ పెట్టి పట్టుకెళ్ళడానికి వచ్చిన నాలంటోడు ఏం చేశాడంటే, చినుకులు పడుతున్నాయి ఏం చేయాలరో ఆయన ఆలోచించి, సర్లే ఓ పని చేద్దామని ఆ పెట్టి మూతీసి పడుకుని మూతేసుకున్నాడట. మూతేసుకున్నాడు. వ్యాన్ వెళుతుంది. ఈడు బాగా శవం దగ్గర రాత్రంతా అలసిపోయి ఉన్నాడేమో, కొద్ది కునుకు పడేయింది. దూరం వెళ్ళాలి. ఈ చినుకులకి చల్లగా ఉందేమో, పెట్లు నిద్రపోయాడు. కొద్దిసేపు కునుకులు ఆగేస్తున్నాడు. కొంత దూరం వెళ్తే ఎవడో ఒకడు ఆపాడు వ్యాను. ఆ వ్యానోడు వెనకాల ఎక్కే అని ఇలా సైకి చూపించాడు. కంగారులో వ్యాన్ ఎక్కేసాడు. కానీ వ్యాన్ ఎక్కినోడికి ఏం కనపడ్డది? అడిగి చెప్పండి. అంత సీరియస్గా సోతవేటమ్మా, మింగేస్తాను అన్నట్టుగా, ఎలా సోతుంది, మింగేస్తాను నేను అన్నట్టుగా. కాబట్టి ఆ సమాధి పెట్టి చూడగానే ఇటు గుండెలో రాయి పడిపోయింది. అమ్మ బాబోయ్ అని ఓ మూలకెళ్ళి కూర్చున్నాడు. మళ్ళా కొంత దూరం వెళితే మళ్ళీ ఇంకొకటి ఎవడు ఆపాడు. ఆ వ్యాన్ క్లీనర్ అంటాడు, ఇలాగే అన్నాడు. ఈడు వెనకాల ఎక్కాడు. వెనకాల ఎక్కగానే మూల కథ వణికిపోతున్నవాడు కనపడ్డాడు. ఏరా అంటే అన్నాడు. ఆడు కూడా సమాధి పెట్టి చూడటానికి ధైర్యము చాలట్లా. మొత్తానికి ఆడొక మూల కూర్చున్నాడు. చినుకులు తగ్గిపోయినాయేమో, లోన ఉన్నవాడికి గుమ్గుమ్లా ఆడుతుంది, గుమాయించి వచ్చింది. అప్పుడు మెలకు వచ్చింది. ఓహో వర్షం తగ్గిపోయింది అనుకొని మూత తీసాడండి. మూత లేచి కూర్చోగానే ఇంకా వీళ్ళిద్దరు గుండు ఉంటుందా, ఆగిపోయి నన్ను పరిస్థితి, ఒరే ఆపరోయ్, వ్యాన్ ఆపరోయ్ అంటున్నాడు. ఏటి కేకలన్నీ. ఆడు వ్యాన్ ఆపుగానే వీళ్ళిద్దరూ పరిగెడుతున్నారు. ఏమంటే దెయ్యమంటున్నారు, భూతం అంటున్నారు. వాళ్ళిద్దరు వెనకాల వ్యాన్ ఓనరు, ఆ వ్యాన్ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు పరిగెడుతున్నారు. వీళ్ళిద్దరు వెనకాల పెట్లోంచి లేచి వచ్చినోడు కూడా పరిగెడుతున్నాడు. ఏమండి, బతికిన మనిషి పెట్లోంచి వస్తేనే కంగారు పడిపోయే మనస్తత్వం మనందరిది. నిజంగా సమాధి దగ్గరికి వెళితే అక్కడ ఎవడైనా సమాధిలోంచి బయటకు వస్తే ఒకడు ఉంటాడా? మాట్లాడరా? చాలామంది క్రైస్తవ లోకం మరి ముందే చెప్పిన ఏమనుకుందే, కొంతమంది సమాధుల దగ్గరికి వెళ్ళి ఈ ఉదయాన్నే ప్రార్థన చేస్తాను, అది తప్పో ఒప్పో వాళ్ళకి అప్పగిస్తాను. కానీ ఒకవేళ ఏదైనా సమాధి పగిలి లోపల ఉన్నవాడు బయటకు వచ్చి ప్రైజ్ ది లార్డ్ అనంటే ఉంటుందో ఓడుతుందో తెలియకుండా పరిగెడతారా లేదా? నవ్వుతారేటండి.
పరిగెడతారు. ఎక్కడ ఉంటాడో తెలియక కంగారు పడతారు, పరిగెడుతుంటారు. నేను నిన్నటి దినాన్ని ఒకళ్ళిద్దరికి ఫోన్ చేశాను. మాకు తెల్లవారు 4 గంటలకి సమాధుల దొడ్డులో ప్రార్థన ఉంటుంది అన్నాడు ఆయన. చాలా సంతోషం అనుకున్నా, ఇదే చెప్దాం అనుకున్నాను నేను. ఉంటావో పరిగెడతావో అని. నాకెందుకు వచ్చిన గొడవ? ఈడాకులు ఇచ్చిన తర్వాత ఎకటాలు ఆడకూడదు కదా. ఈడాకులు ఇచ్చేసిన తర్వాత ఎకటాలు ఆడతానంటే కుదరదు. కాబట్టి భార్యతో ఎకటాలు ఆడితే ఎవడైనా ఒప్పుకుంటాడు. విడాకులు ఇచ్చేసిన తర్వాత మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ఊరుకోవాలి. కాబట్టి చాలామందికి అర్థం కావట్లా. ఇది నేను త్వరగా సమయం ఉన్న దాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది నేను వాక్యం ప్రారంభించి. నా బాధ ఏంటంటే నేను చెప్పాలనుకున్న మాట లోతుగా మీ గుండెల్లోనికి వెళ్ళాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? సమాధిలో లేడు కదా, మరి ఎక్కడ ఉంటాడు? త్వరగా ఒక 3-4 విషయాలు చెప్తాను. మొదటిగా ఇలాగొస్తేనే నాకు భయం. ఏమో వెనకాలండి ఏం చేస్తాడు. ఫోటో తెస్తున్నానే తీసే, నా కంగారు నాది. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఒరేయ్ బైబిల్ తెరవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఎంత చక్కగా చదువమ్మా. దేవుడు నిన్ను దీవించునుగాక. ఇక్కడ దేవుడు తన అడ్రస్ చెప్తున్నాడు. నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింప. నేను ఆ సందర్భాన్ని వివరించిన సమయం లేదు కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పి, ఆయన ఇక్కడ లేడు. వ్రాయబడిన మాట, ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడా? ఆయన ఎక్కడుంటాడు అంటే, మొదటి మాట, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడే. దేవునికి స్తోత్రం. పునరుద్ధానపు పండుగ చేసుకుంటున్నాం. మీలో చాలామంది తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చారు, చాలా సంతోషం. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం మనకందరికీ కూడా తెలిసిందే. ఈ రోజున తెల్లని వస్త్రము కలిగిన మనమందరం కూడా పరిశుద్ధత కలిగిన వారమేనా? పరిశుద్ధత మనలో ఉన్నదా? ఇందాక బిషప్ అయ్య గారు చెప్పినట్లుగా నేటి సంఘాలు చిన్ని అలవాట్లు, చిన్ని పొరపాట్లు కలిగిన వారుగా ఉన్నారు అన్న వాస్తవం. ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా అందరినీ ఒకలాగే ప్రేమించాలనే మనస్తత్వం దైవజనులకు ఉంటుంది. కానీ నీకు పరిశుద్ధత కలిగి ఉండాలనే ఆలోచన నీ మనసులో ఉండాలి. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ఆయనకి ఇష్టుడై ఉండడు అనే మాట. ఈ రోజున ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే మృతులలో లేడు. ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. నేను మీ మధ్యలో ఉండాలంటే నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవాలి. ఎక్కడ? సాధారణంగా మన హైందవ సహోదరులు ఎలాగంటారు, ఇందు గలడు అందు లేడని సందేహంబు వలదు, ఎందెందు వేదికనను అందందే గలడు. అందందే ఉండటానికి, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి నీలాంటి నాలాంటి గబ్బు దేవుడు కాదు మన దేవుడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధమైన స్థలములో. ఏమండి, దారంటే వెళుతున్నప్పుడు అక్కడక్కడ గబ్బు వాసన వస్తుంది, కుళ్ళి వాసన వస్తుంది. మనం ఉండగలమా? ముక్కు బద్దలాసిపోద్ది. ముక్కు మూసుకుంటే అయ్యి బాబోయ్ నేను ఉండలేను బాబోయ్ అని పరిగెట్టుకుని వెళ్ళిపోతామే. పాపపు కంపు కొట్టే స్థలంలో పరిశుద్ధుడు ఎలాగ ఉండగలడు? ఆయన ఉండలేడు. ఆయన ఉండాలంటే ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో పరిశుద్ధతను గురించి కోకొల్లలుగా ఉన్నది. ఒక్క మాట చెప్పున, అసలు పరిశుద్ధతను గురించి బోధించేది బైబిల్ అండి, మన దేవుడండి.
నువ్వు ఎలాగున్నా పర్లా, నువ్వు దొంగతనం చేసినా నాకు ఇవ్వాల్సిన వాట నాకు ఇచ్చేయి అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నువ్వు జీవితాంతం పాపం చేసి లాస్ట్లో అన్నట్టుగా నారా అంటే వెళ్ళిపోతావట. ఎక్కడికి? నరకనక లేదు, స్వర్గానికి వెళ్ళిపోతావంట. నేనంటాను లేదు లేదు, పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మనం సిద్ధపడాలి. పరిశుద్ధతను గురించి బైబిల్లో కోకోలలుగా మనకి రాయబడ్డాయి. అవన్నీ చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు, కానీ ఒక్క మాట చెప్తాను. నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ ప్రభు ఉంటాడు అనే మాట. దేవుడు పాపుల మనవి ఆలకించడు అని బైబిల్లో వ్రాయబడదు కదా. పాపుల మధ్యలో ఎలాగుండగలడు ఆయన? పాపి మధ్యలో ఎలాగుండగలడు? పాప హృదయం కలిగిన హృదయాల్లో ఆయన ఎలా ఉండగలడు? ఒక చెడు వాసన, దుర్వాసన కలిగిన స్థలములో మనమే ఉండలేమే. ఈ రోజున నా ప్రభు పునరుద్ధానుడైన యేసయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇంతవరకు కూడా కొంతమంది క్రైస్తవ సోదరులకు అర్థం కాక ఇంకా మృతులలో ఉన్నాడని సమాధుల దగ్గరికి వెళుతున్నారు. నిన్న ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నా. మా పెద్దను ఒక ఆయన ఉండేవాడండి, రాత్రి 12 గంటలకు లేపి పదండ్రా సమాధుల దగ్గరికి అనేవాడు. సర్లేని అందరు సమాధి దగ్గరికి వెళ్తే సమాధి దగ్గర నిలబడి ఆయన ఇక్కడ లేడు పదనా అనేవాడట. ఆయన ఇక్కడ లేడు పదండి ఆ మాట చెప్పడానికి వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళేవాడు? సమాధి దగ్గరికి తీసుకెళ్ళేవాడట. ఈరోజు నేనంట మరి ఎక్కడా అంటే, మొదటిగా ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ ఉంటాడు. నీ హృదయంలో పరిశుద్ధత ఉందా? నీ ఇంటిలో పరిశుద్ధత ఉన్నదా? ఈ రోజున మీ మధ్యలో పరిశుద్ధతను చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. పరిశుద్ధత కలిగి బ్రతుకుదాం. మన మాటల్లో, మన క్రియలలో, మన చూపులో, మన ప్రవర్తనలో ఏముండాలి? నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే అంత నల్లగానే కనబడుతుంది. అలాగే పరిశుద్ధత కలిగి ఉంటే పరిశుద్ధుడైన ప్రభుని చూడగలం. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. రెండవదిగా ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఇక్కడ లేడు కదా, మరి ఎక్కడుంటాడు అంటే చూద్దాం. బైబిల్ గ్రంథాలను తెరచి రెండవదిగా యెషయా గ్రంథంలో నుండి ఒక మాట మీ ముందు 57వ అధ్యాయము 15వ వచనం. త్వరగా సమయం అయిపోతుంది. మహాగణుడును అమ్మా, మహోన్నతుడును, పరిశుద్ధుడును, అబ్బా, నిత్య నివాసునై ఉన్నవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలా సెలవిస్తున్నాడమ్మా? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి యొద్దను ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ లేడు, మరెక్కడా? రెండవదిగా ఎవరు దీన మనసు కలిగి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. కాబట్టి మొదటిగా పరిశుద్ధ స్థలములో ఉంటాడు, రెండవదిగా దీన మనస్సు కలిగిన వారి మధ్యలో ఉంటాడు. చెప్పండి, ఎక్కడ ఉంటాడు ఆయన? గట్టిగా చెప్పరేటి? దీన మనసు. తగ్గించుకోవాలి. టెంపర్ ఎక్కువ, కొంతమందికి గేర్ ఎక్కువ, పొగరెక్కువ. అలాగ ఉండకూడదు, తగ్గించుకోవాలి మనం. దేవునికి స్తోత్ర. కొంతమంది ఏదంటారు కదా, ఏమీ లేనాకంట మీకు తెలుసా, నేను ఏదో చెప్పేదామనుకున్నాను, ఏమీ లేనాకంట ఎగిరెగిరి పడుతుంటుందట. అన్నీ ఉన్నాకు అనిగి ఉంటాను. ఈ రోజున అది దాన్నే దీన మనసు అంటారు. టెంపర్ ఉండకూడదు. నేను మా పాస్టర్లకి చెప్తుంటాను, అప్పుడప్పుడు మా సంఘానికి కూడా చెప్తుంటాను. ఒకరోజు మీకు చెప్తేనే బాగా గుర్తుండటానికి. ఒక రోజున వజ్రాల వ్యాపారి వజ్రాలు లెక్కెట్టుకుంటే వజ్రం ఒకరు జారిపోయిందంట. ఈ జారిపోయి దొరుకుని వెళ్ళిపోతుంటే మూలం ఉన్న ఎలకొచ్చి దాన్ని మింగేసిందట. అయ్యో అని బాధపడుతూ గబగబ దాన్ని వెనకాల వెళ్ళేడికి ఇంకొక మూలన 10 ఎలకలు ఉంటే ఆ ఎలకల మధ్యలో దూరిపోయిందంట. ఏది అలా సూతరేటి?
వజ్రాన్ని మింగిన ఎలక. ఎలా పోల్చగలడు? ఒక ఎలకను పట్టడమే కష్టం, ఏం చేయాలో అర్థం కాల. పోలికలు లేవు. మనమైతే నల్లగా తెల్లగా, జుట్టు ఎక్కువ జుట్టు తక్కువ, పక్క దూవేవాడు వెనక్క దూవేవాడు, ఇలా పోల్చేస్తాం. మరి ఎలకను ఎలా పోలిస్తాడు అర్థం కాక కంగారు పడి ఎలకలను పట్టేవాడిని తీసుకొచ్చాడట. వాడు వచ్చాడు, మీరు బయట ఉండండి, నేను తీయమన్న వరకు తీయొద్దు అన్నాడు. లోపల కూర్చున్నాడు. ఒక గంట పోతే ఒక ఎలకను పట్టి, ఇదేనండి మీ వజ్రం మింగిన ఎలక అన్నాడట. ఈయనకి డౌటు, దాన్ని చంపి చూస్తే నిజంగా వజ్రం ఉంది. ఇప్పుడు ఈ వజ్రాల వ్యాపారికి డౌట్ ఏంటంటే, ఇన్ని ఎలకలో ఈ ఎలకే వజ్రం మింగిందని ఎలా ఖచ్చితంగా నువ్వు చెప్పావంటే, మీకు వజ్రం దొరికింది అవన్నీ ఎందుకులేండి అన్న. లేదు లేదు చెప్పు అన్నాడట. చెప్పంటే, నేను గంట సేపు కూర్చున్నాను కండి, ఎలకలన్నీ ఆ గదిలో తిరుగుతుంటే ఈ ఎలక మాత్రం మిగిలిన ఎలకలతో కలవట్లేదు. ఇది సపరేట్గా ఉంటుంది. ఎలా చూస్తుంది మిగిలిన ఎలకల వెనకల? హే, మీదో బతుకేనా? మీది గింజలు తినే బతుకే, గింజలు మింగారు. నేనైతే ఎడి చెప్పు, నేనైతే వజ్రాన్ని మింగాను. నేను స్పెషల్, నేను సెపరేట్. మీ బతుకేంటి, నా బతుకేంటి? ఆఫ్టర్ ఆల్ గింజలు తినే ఎలకలు మీరు అన్నట్టుగా అది మిగిలిన ఎలకను చూస్తుంది. ఇది పొగరెక్కి సపరేట్గా ఉంది, ఇదే మింగిందని పట్టుకున్నానండి అన్నాడు. నిజమే, సంఘాల్లో కొంతమంది వజ్రాలు మింగిన ఎలకల్లాగా టెంపర్ మాటలు మాట్లాడతారు, దొరికిపోతారు సాతానికి. జాగ్రత్త. ఈ పునరుద్ధాన దినమందు ఆయన ఇక్కడ లేడు, మీలో ఉండాలంటే దీన మనసు కలిగి బ్రతకండి. మనకందరికీ తెలుసు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మాయి మార్గంలో ఇద్దరు వెళుతూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్నాడట. వాళ్ళ మధ్యలోకి ఎందుకు వెళ్ళాడు అంటే, వాళ్ళిద్దరూ వెళుతూ యేసుని గురించి సంభాషించుకొనిచున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే వారి మధ్యలోనికి వెళ్ళాడు. నువ్వు మరొక వ్యక్తితో కలిసినప్పుడు ప్రభుని గురించి మాట్లాడితే ప్రభు మీ మధ్యలోనే ఉంటాడు. నేను ఎప్పుడు మా సంఘానికి చెప్తాను, ఆదివారం విన్న వాక్యాన్ని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి వారందరూ ఎప్పుడైనా అయ్యగారు ఇలా చెప్పారు వాక్యం ఈ రోజున అని మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాను. మా సంఘంలో, మా సంఘ బిడ్డలకు ఆ అలవాటు ఉంది. మీకు అటువంటి అలవాటు ఉంటే ప్రభు మీ మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. 3 మాటలు చెప్పాను కదా, ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడ? మొదటిగా పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. రెండవదిగా ఆయన ఇక్కడ లేడు, మరెక్కడ? దీన మనసు కలిగి. మొదటిగా పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. రెండవదిగా ఆయన ఇక్కడ లేడు, మరెక్కడ? దీన మనసు కలిగిన వారి మధ్యలో ఉంటాడు. మూడవదిగా ఆయన ఇక్కడ లేడు, మరెక్కడ? ఎక్కడైతే ఏకీభవించి ఆయనను గురించి సంభాషిస్తారో వారి మధ్యలో ఉంటాడు. దేవుని బిడ్డలుగా మనం కలిసినప్పుడు ఆడి గురించి ఆ అమ్మ గురించి మాట్లాడుకోకూడదు. మనం మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలి? అందుకే ఈ అమ్మాయి మార్గంలో వెళుతున్న ఆ ఇద్దరి మధ్యలో యేసయ్య నిలబడి వారితో నడుచుకుని వెళ్ళాడు. ఈ రోజున మందిరం అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తలుగా కుటుంబంగా కూర్చుని ఈ రోజున దేవుడు విన్న వాక్యాన్ని మీరు సంభాషించుకోవాలి. అలాగని ఉంటే ప్రభు మీ మధ్యలో ఉంటాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఎక్కడ? ఆయన ఇక్కడ లేడు. ఈరోజు కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. యేసు ఎక్కడో అని ఈ రోజుకి కూడా సమాధుల దగ్గరికి వెళుతున్నారు. నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు యేసుని? ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు? చాలామంది ఊరి చివరు ఉన్నాడు అనుకుంటారు. కొంతమంది ఇంటిలో ఏదో ఒక మూలన దేవుడి గది ఈ మూలే ఉంటాడు అనుకుంటారు. లేదు లేదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? 3 మాటలు విన్నాం. ఈ రోజున ప్రభు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన సమాధిలో లేడు. బైబిల్ చెప్తుంది, నేటికి అనేక మంది వెళ్ళి చూసొస్తున్నారు.
నేను కూడా వెళ్ళి చూశాను, ఆయన అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడో, ఆయన అడ్రస్ ఏంటో 3 మాటలు నేర్చుకున్నాం. అలాంటి జీవితం దేవుడు మనకిచ్చినట్లుగా మా పరమ తండ్రి నీ పరిశుద్ధ నామమును కొందనాం. మా కొరకు చనిపోవటము నీ గ్రంథంలో మేము చూసాం. మృత్యుంజయుడిగా, దైవ కుమారుడుగా నువ్వు తిరిగి లేచావని సమాధి సాక్ష్యం ఇచ్చింది. మరి ఎక్కడ ఉన్నావో నీ వాక్యపు వెలుగులో మేము నేర్చుకున్నాం. ఆ మాటలు మా హృదయాంతరంగంలో దాచుకుంటూ ఎక్కడెక్కడో ఉన్నావని వెదిగేవారంగా కాకుండా మహోన్నతుడైన నిన్ను మేము కలిగి ఉండటానికి పరిశుద్ధ జీవితం, దీనగలిగిన మనస్సు, నీ గురించిన సంభాషించే ఆ స్వభావాలు మాకు దయచేయమని, బిషప్ అయ్య గారి కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచయను దీవించమని, ఈ దినమున ఈ క్షేత్రంలో నేను నిలబడే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, జరగబోయే కార్యక్రమంలో తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమతో పిలిచి సమయాన్ని ఇచ్చిన బిషప్ అయ్య గారికి, మిగిలిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.